హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్ ఎడ్యూ. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే రియల్ నెంబర్స్. సో ఫస్ట్ టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఓకే, 140. సో ఫస్ట్ మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ముందు మీకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఏంటి 1 2 3 5 7 11 13 17 ఇవి ఉన్నాయి నెంబర్స్. ఇప్పుడు 2 అనేది ఏ నెంబర్లో పోతుంది ఆర్ ఏ నెంబర్లో పాసిబుల్ అవుతుంది. లైక్ 2 ఉంది, 2 into 1 2, 1 into 2 2. సో 2 టేబుల్లో పోతుంది, 1 టేబుల్లో పోతుంది. సో 1, 2. 3 అనేది 3 into 1 3, 1 into 3 3. సో 3 టేబుల్లో అవుతుంది, 1 టేబుల్లో అవుతుంది. 1, 3. నెక్స్ట్ 5 అనేది 5 into 1 5, 1 into 5 5. సో 5 టేబుల్లో అవుతుంది, 1 టేబుల్లో అవుతుంది. 7 కూడా అంతే, 11 కూడా అంతే, 13 కూడా అంతే, 14 17 కూడా అంతే. ఓకే, ఇట్లా ఏవైతే నెంబర్స్ 1 టేబుల్లో పాసిబుల్ అవుతాయి అండ్ తీసుకున్న టేబుల్లో పాసిబుల్ అవుతాయో అవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఓకే, మనము 140 ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఓకే, మనము ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ముందు ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ని చేస్తుంటే 2 టేబుల్లో పాసిబుల్ అవుతుందా ఆ నెంబర్. ఓకే, 2 టేబుల్లో కాకపోతే నెక్స్ట్ 3 టేబుల్లో పాసిబుల్ అవుతుందా, 3 టేబుల్లో కాకపోతే 5 టేబుల్లో పాసిబుల్. అట్లా ప్రైమ్ నెంబర్స్తో పాసిబుల్ అయ్యే దాంతో మనం సాల్వ్ చేయాలన్నమాట. లైక్ 2 టేబుల్ అవుతలేదు కదా, నెక్స్ట్ 3 టేబుల్ అవుతలేదు కదా, 4 టేబుల్ అవుతుంది కదా. సో అట్లా చేయకూడదు. ఓకేనా, ఇప్పుడు 140 ఉంది. ఓకే, 140. ఇప్పుడు 2 into 7 14. 7 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 రాసుకోండి. 7 ఉంది. 2 into 3 6. సో 7 minus 1 ఎంత 6. సో ఈ 6 ఇక్కడ రాసుకోండి, అంటే ఈ 3 2 3 6 6. ఇప్పుడు ఈ 6 రాసుకున్నాం కదా, ఇప్పుడు 7లోకి వెళ్ళి 6 మైనస్ అయిపోయినాయి. ఇంకొకటి ఉంది, ఆ ఒక్కటి ఇక్కడ రాసుకోండి, అవన్నీ ఇక్కడ రాసుకోండి. అంటే ఈ 1 ఈ 0 రెండు కలిపి 10 అనుకో. 10 ఇప్పుడు 10 పక్కన, ఇప్పుడు పక్కన 2 ఉంది అనుకో, 20 అనుకోవాలి. ఓకే, ఇప్పుడు 1 0 ఉంది కాబట్టి 10. సో ఇది 2 టేబుల్లో పాసిబుల్ అవుతుంది కాబట్టి 2. ఓకే, నెక్స్ట్ 5 2 into 5 10. సో 5 ఇక్కడ 3 వస్తుంది ఉంది. ఇప్పుడు 35 ఉంది, 3 ఉంది. 3 టేబుల్లో 35 పాసిబుల్ అవుతుందా, కాదు. నెక్స్ట్ 5 చూసుకోవాలి, 5 టేబుల్లో అవుతుందా, అవుతుంది. అంటే 5 7. ఓకే, 5 into 7 35. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ 7 అనేది 5 టేబుల్లో పాసిబుల్ అవుతుందా, కాదు. 7 టేబుల్లో అవుతుంది. సో 7 1. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్లో ఏమేమి నెంబర్స్ ఉన్నాయో అవి రాసుకోవాలి. ఓకే, 2 into 2 into 5 into 7. ఓకే, ఇక్కడ 2 2లు ఉన్నాయి, ఇక్కడ 2 2లు ఉన్నాయి. ఓకే, 2 2లు ఉన్నాయి కాబట్టి 2 square into 5 into 7. ఇప్పుడు దీన్ని మనము మొత్తం యాడ్ చేస్తే 140 వస్తుంది. ఓకే, ఇలానే ఇంకో ప్రాబ్లం చూద్దాం, సెకండ్ వన్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి 156. ఇప్పుడు 2 into 7 14 అంతే కదా. ఇప్పుడు 15 minus 1 ఎంత 14. సో ఈ 7 ఇక్కడ రాసుకోండి, అంటే 2 టేబుల్లో 14 పోతుంది. ఓకేనా, ఇక్కడ ఒక అంటే 15 minus 1 14. సో ఇంకొక నెంబర్ ఉంది. సో ఆ ఒక్క నెంబర్ ఇక్కడ రాసుకోండి. సో 1 6 ఉంది, ఏమనుకోవాలి 16. సో 2 into 8 16. సో 8. ఓకే, నెక్స్ట్ 2 7 ఉంది, 7 minus 1 6. 2 into 3 6, అంటే 6 పోతుంది కదా 2 టేబుల్లో.
ఇప్పుడు అంటే 7 - 1 ఎంత 6. 6 పోయినప్పుడు ఇంకొకటి ఉంటుంది కదా, ఆ ఒక్కటి ఇది, ఆ ఒక్కటి ఇక్కడ రాసుకోండి. ఓకే, ఇప్పుడు 1 8 ఉంది, ఏంటి 18 అంటే 2 × 9 18. ఓకే, అంటే 9 1s 3 3s. సో 3 టేబుల్. 13 అనేది ఇప్పుడు మనకి ఎక్కడ దాకా 3 దాకా అయింది. 13 అనేది 5 టేబుల్లో పాసిబులా? కాదు. 7 టేబుల్లో కాదు. 11 టేబుల్లో కాదు. 13 టేబుల్లో అవుతుంది. ఓకే, 2 × 3 × 13. సో 2 2 ఉంది కాబట్టి 2² × 3 × 13. సో ఆన్సర్ 156. సో నేను ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లం చెప్పిన కాబట్టి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రాబ్లం చేసి కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. అండ్ పక్కాగా ఆ 3 ప్రాబ్లమ్స్ నాకు పక్కాగా కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. మీరు నేను చెప్పింది వినకుండా కాకుండా మీరు పక్కాగా ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. ఓకేనా? దట్స్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.2లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? మనము ఇక్కడ సేమ్ ఇప్పట్లానే చేయాలి, కానీ మనకు 3 నెంబర్స్ ఇచ్చారు కదా, సేమ్ అలానే చేయాలి ప్రాసెస్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వచ్చిన నెంబర్స్ ఉంటాయి కదా, వచ్చిన నెంబర్స్ని ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఫస్ట్ 12 ఉంది. 12 అంటే ఏంటి, ఏమని వచ్చింది ఇక్కడ 2 × 2 × 3. సో 2 × 2 × 3. నెక్స్ట్ ఇక్కడ 15 ఉంది. 15 అంటే 3 × 5. నెక్స్ట్ 21 ఉంది. 21 అంటే 3 × 7. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఇక్కడ ఈ 3 నెంబర్స్లో ఏవైతే 3 నెంబర్స్లో సేమ్ నెంబర్స్ వచ్చినాయనుకో అవన్నీ హెచ్సిఎఫ్ అని రాయాలి. ఇప్పుడు 3 3 3 3 సేమ్ వచ్చినాయి కాబట్టి హెచ్సిఎఫ్. ఎల్సిఎం వచ్చేసి ఇప్పుడు 2 × 2 ఉంది. సో 2 × 2 రాసుకున్నాం. ఇప్పుడు 5 మిగిలింది. దాని తర్వాత 7 ఉన్నాయి. 7 రాసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ 3 3 3 ఉంది కదా, 3 3 3 అనేది 3 టైమ్స్ రాయకూడదు. సో 3 అనేది 3లో కామన్ అన్నది కాబట్టి ఒకటేసారి 3 రాయాలి. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూసినాం. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. సో ఫోర్త్ ప్రాబ్లంలో ఇదంతా ఎలా సాల్వ్ చేయాలో మీకు తెలుసు. ఇదంతా ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు దీనికి వచ్చింది 2 × 2 × 3 × 3 కదా. ఇప్పుడు దీనికి వచ్చింది 2 × 2 × 3 × 3 × 3 కదా. సో ఇక్కడ అన్ని నెంబర్స్ రాసుకోండి. రాసుకున్నాక సో ఇందులో 2 కామన్ ఉంది, 2 కామన్ ఉంది, ఇందులో 3 కామన్ ఉంది, ఇందులో 3 కామన్ ఉంది కదా. సో హెచ్సిఎఫ్ ఎలా రాసుకోవాలంటే సో ఇలా రెండిట్లలో 2 2 ఉంది కదా, సో ఒకటే 2 రాసుకోండి. ఈ రెండిట్లలో 2 2 ఉంది కాబట్టి ఒకటే 2 రాసుకోండి. నెక్స్ట్ ఈ రెండిట్లలో 3 3 ఉంది కాబట్టి ఒకటే 3 రాసుకోండి. ఈ రెండిట్లో 3 3 ఉంది కాబట్టి ఒకటే 3 రాసుకోండి. వీటిని అన్ని ఇంటూ చేస్తే 36 వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఎల్సిఎం ఎలా రాసుకోవాలంటే ఇప్పుడు ఇలా 2 2 ఉంది, ఇలా 2 2 ఉంది, ఇలా 2 × 3 ఉంది, 3 3 ఉంది కదా. ఈ రెండిట్లో 2 2 ఉంది కాబట్టి ఒకటే 2 రాసుకోండి. ఈ రెండిట్లో 2 2 ఉంది కాబట్టి ఒకటే 2 రాసుకోండి. ఇక్కడ ఈ రెండిట్లో 3 3 ఉంది కాబట్టి ఒకటే 3 రాసుకోండి. ఈ రెండిట్లో 3 3 ఉంది కాబట్టి ఒకటే 3 రాసుకోండి. ఇక్కడ 2 ఉంది, 3 ఉంది కింద సపరేట్, అంటే 2 × 3. ఇవన్నీ ఇంటూ చేస్తే ఏమైతే 216. సేమ్ అలానే చేయాలి. అన్ని క్వశ్చన్స్ అలా చేసి పక్కాగా నాకు కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. అస్సలు మర్చిపోకండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. ఇందులో కూడా నేను ఇదంతా ప్రాసెస్ చెప్తున్నాను కానీ సో మీకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లేను. ఓకేనా? సో పక్కా కమెంట్ బాక్స్లో పిన్ చేయండి, అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ ఏం అడిగినారంటే 6n అని అన్నారు. 6n అంటే ఏంటి? 6 1 6 2 6 3 6 power 4 6 pi 4 pi అట్లా 6n అంటే ఈ n ప్లేస్లా ఒకసారి 1 పెట్టండి, ఒకసారి 2 పెట్టండి, ఒకసారి 3 పెట్టండి, ఒకసారి 4, అట్లా సో అని అట్లా చాలా నెంబర్స్ పెట్టుకుంటా వెళ్ళిపోండి. ఓకేనా? 6n అంటే సో అని అట్లా పెట్టుకుంటూ పోండి. సో ఈ 6nని మనం 6 పవర్ 1 ఉంది. సో దీన్ని ఆన్సర్ మనకి 0 వస్తుందా, లాస్ట్కి డిజిట్ వస్తుందా అని అడుగుతున్నారు అనమాట. సో 6 పవర్ 1 అని ఉంది అంటే ఏంటి, 6 అవుతుంది. ఓకేనా? సో ఇట్లా లాస్ట్ డిజిట్ 0 వస్తుందా అని అడుగుతున్నారు క్వశ్చన్ మనకి. సో ఏ నెంబర్ ఎండ్స్ విత్ 0, ఒక నెంబర్ అనేది 0తో ఎండ్ అవుతుందంటే
అది 10తో డివైడ్ అయ్యి అది డివిజబుల్ బై 10 అయ్యే ఉంటుంది అన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు 2 ఇంటూ 5 ఎంత 10, ఇప్పుడు 4 ఇంటూ 5 ఎంత 20, ఇప్పుడు 6 ఇంటూ 5 ఎంత 37, 8 ఇంటూ 5 ఎంత 40, నెక్స్ట్ 10 ఇంటూ 5 50. సో ఏదైతే నెంబర్ ఇట్లా 5తో ఇంటూ అయిందో ఆ నెంబర్తోనే లైక్ ఇలానే లాస్ట్కి 0 అవుతుంది అన్నమాట. సో 6 పవర్ ఎంతోని కాదు, ఓకేనా. సో దీన్ని మనం ఎలా రాసుకోవాలనో చెప్తున్నా. ఏ నెంబర్ ఎండ్స్ విత్ 0 ఈజ్ ఓన్లీ డివిజబుల్ బై 10. ఒక నెంబర్ అనేది 0తోని ఎండ్ కావాలంటే అది 10 డివిజబుల్ అయి ఉండాలి. అంటే 10 డివిజబుల్ అంటే 10, 20, 30, 40, 50, 60, 70, 80. ఇప్పుడు 60 అనేది ఎంత 12 ఇంటూ 5, 70 అనేది 14 ఇంటూ 5 అట్లా, ఓకేనా. ఎన్ అనేది 2 ఇంటూ 3a అంటే 2 ఇంటూ 3నే కదా. సో 6n 2 బట్ నాట్ 5 అంటే 2 ఇంటూ 3a అని అన్నది అన్నమాట. 6n అంటే 2 ఇంటూ 3a అని ఉన్నది, కానీ 2 ఇంటూ 5 లేదు కదా, సో కాదు, ఓకేనా. ఇప్పుడు సో ఏదైతే నెంబర్ అనేది డివిజబుల్ బై 10 అంటే 0 అనేది రావాలనుకో అవన్నీ డివిజబుల్ బై 10. ఏంటి ఆ ఎగ్జాంపుల్స్? ఇగో ఇవి నేను చెప్పాలి. ఇంకా ఇందాక 2 ఇంటూ 5, 4 ఇంటూ 5. సో ఇప్పుడు 6తోని డివిజబుల్ అయ్యే నెంబర్ 6తోని ఏదైతే 6 పవర్ 1, 6 పవర్ 2, 6 పవర్ 3 అనేది ఉంటుందో అది ఆల్వేస్ ఆ నెంబర్ ఆల్వేస్ ఎండ్స్ విత్ 6 అనమాట. 6 పవర్ 1 ఏంటి 6, 6 పవర్ 2 ఏంటి 36, 6 పవర్ 3 ఏంటి 216. సో లాస్ట్కి 6తోనే ఎండ్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు 6 పవర్ ఎన్ కూడా దేంతో ఎండ్ అవుతుంది 6తో ఎండ్ అవుతుంది 0. సో థర్డ్ క్వశ్చన్లో మనము 6 పవర్ ఎన్ చూసినాం కదా. లాస్ట్ 6 పవర్ ఎన్ డిజిట్ లాస్ట్ నెంబర్ ఎండ్స్ విత్ ఏంటి 6. సో వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 100? పవర్ 100 లాస్ట్ డిజిట్ ఏమవుతుంది ఎండ్స్ విత్ ఏమవుతుంది 6 అవుతుంది. సో సేమ్ అన్నమాట, ఓకేనా. చూడండి సేమ్ అన్నమాట, ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కదా. సో నేను థర్డ్ క్వశ్చన్ ఇంకా 6th క్వశ్చన్ పక్కగా వచ్చేలాగా చెప్పిన, సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందని, ఓకేనా. దట్స్ ఇట్, ఓకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ NS Edu.